హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణుని ఇంట్లో నుంచి కొంతమంది రౌడీలు చొరబడి వాళ్ళ అమ్మ మీద కత్తి పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వేదవతి, మీరందరూ సైలెంట్గా ఉండండి, లేదంటే దీన్ని చంపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల, వైష్ణవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, విష్ణు నన్ను కాపాడరా, ఏంట్రా వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణు మాత్రం వాళ్ళ చేతిలో కత్తులు తీసుకొని వాళ్ళని గట్టిగా కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళతో ఫైట్ చేసి మరి వాళ్ళ అమ్మని కాపాడుతూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి విష్ణు ఇలా చేస్తున్నాడు, విష్ణుకి కళ్ళు కనిపించవు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విష్ణు వాళ్ళందరూ కూడా అందరినీ కొట్టి వాళ్ళని పోలీసులకు అప్పచెప్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల, వైష్ణవి మాత్రం, అదేంటి నాన్నకు కళ్ళు కనిపించవు కదా, ఇప్పుడు ఎలా ఫైటింగ్ చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న విష్ణు మాత్రం రియలైజ్ అయ్యి, అయ్యో ఇప్పుడు నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని వీళ్ళకు తెలిసిపోయిందే అని చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, ఏంటి వీడు కళ్ళు కనిపించవు కదా, వీళ్ళందరినీ ఎలా కొట్టాడు అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణు మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న వరలక్ష్మి మాత్రం, చూసారా ఇప్పుడు ఎలా బయటపడిందో, ఇప్పుడు మీరు ఎలా చెప్పారో నేను చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణు మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.